హాయ్ ఫ్రెండ్స్, మన దేశానికి చెందిన అత్యంత శక్తివంతమైన వేగవంతమైన క్షిపణి శౌర్య బ్రహ్మోస్ 2 కన్నా కూడా వేగవంతమైంది. శబ్దం యొక్క వేగం కన్నా 7 ఇంతలు ఎక్కువ వేగం. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 12 క్షిపణులలో 4 మన దేశానికి చెందినవే. ఆ 12 క్షిపణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆశ్చర్యంతో పాటు వాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా కలుగుతోంది కదా. మరి ఆ వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. అందుకే వీడియోని మిస్ కాకుండా చూడండి. అందులో మొదటిగా AVTM-300 మిసైల్ బ్రెజిల్. AVTM-300 వ్యూహాత్మక క్షిపణి అనేది ఆస్ట్రోస్ 2 వ్యవస్థ కోసం అభిబ్రాస్చే అభివృద్ధి చేయబడిన బ్రెజిలియన్ క్రూయిజ్ క్షిపణి. ఈ క్షిపణిలో రింగ్ లేజర్ గైనోస్కోప్ను మిళితం చేసే సెంట్రల్ కంప్యూటర్ను అమర్చారు. ఇది సక్రియ GPS నావిగేషన్ పరికరానికి అనుసంధానించబడి కోర్స్ దిద్దుబాటు కోసం స్థాన సమాచారాన్ని నిరంతరాయంగా సరఫరా చేస్తుంది. స్పష్టంగా X-300 అనే నావికా వెర్షన్ కూడా ఉంటుంది. ఈ క్షిపణి 200 నుంచి 500 కిలోల అధిక పేలుడు లేదా క్లస్టర్ మందుగుండు వార్ హెడ్ని 64 సబ్మ్యూషన్లతో యాంటీ పర్సనల్ లేదా యాంటీ ట్యాంక్ లక్ష్యాల కోసం ఉపయోగించగలదు. దీని మాస్ 1140 కిలోలు, పొడవు 5400 మిల్లీమీటర్లు, బరువు 200 నుంచి 500 కిలోలు, దాదాపు 300 కిలోమీటర్ల వేగం వరకు దూసుకు వెళ్ళిపోతుంది. రేంజ్ గనుక పెంచినట్లయితే 1000 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించగలదు. ఆస్ట్రో సిస్టమ్ కోసం ఇంకా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇక నెంబర్ 11 నిర్భయ్ మిసైల్ భారత్. నిర్భయ్ భారతదేశం స్వయంగా ఉత్పత్తి చేసిన మొదటి క్రూయిజ్ క్షిపణి. మన దేశంలోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO తయారు చేసిన క్షిపణి ఇది. ఇది సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. 0.7 నుంచి 0.9 మ్యాక్ వేగంతో ఎగురుతుంది. సీ స్కిమ్మింగ్ మరియు టెరైన్ హగ్గింగ్ సామర్థ్యంతో క్షిపణిని శత్రు రాడార్లు కూడా గుర్తించలేవు. ఇది 2 అంచెలలో పనిచేస్తుంది. నిర్భయ్ టేకాఫ్ కోసం సాలిడ్ రాకెట్ బూస్ట్ ద్వారా శక్తిని పొందుతుంది. దీన్ని అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ ASL అభివృద్ధి చేసింది. అవసరమైన వేగం మరియు ఎత్తును చేరుకున్న తర్వాత క్షిపణిలో ఒక టర్బోఫాన్ ఇంజన్ తర్వాత ప్రొపల్షన్ కోసం తిరుగుతూ ఉంటుంది. నిర్భయ్ 6.0 మీటర్స్ పొడవు, 0.5 మీటర్స్ శరీర వ్యాసార్థం మరియు ప్రయోగ సమయంలో 1500-1600 కిలోల బరువు ఉంటుంది. నిర్భయ్ ఒక సాలిడ్ ప్రొపెల్లెంట్ బూస్టర్ మోటారును ఉపయోగిస్తుంది. ఇది లాంచ్ అయిన కొద్దిసేపటికే తొలగించబడుతుంది. 0.65 మ్యాక్ క్రూయిజ్ వేగంతో టర్బోజెట్ ఇంజన్కి మారుతుంది. ఇది యాక్టివ్ రాడార్ మినాల్ CIతో INS GPS చే మార్గనిర్దేశం చేస్తుంది మరియు స్వదేశీ భారతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను అభివృద్ధి చేయడం ద్వారా దాని ఖచ్చితత్వాన్ని పొందుతుంది. నెంబర్ 10 KH-101 రష్యా. ఈ క్షిపణి 450 kgf NPO Saturn TRDO-50A ఇంజన్ ద్వారా ప్రొపెల్ అవుతుంది. KH-101 ALCM పొడవు 7.45 మీటర్స్ మరియు వ్యాసం 0.51 మీటర్స్. ప్రయోగ సమయంలో క్షిపణి బరువు 5300 నుంచి 5400 కిలోలు మరియు బూస్టర్ లేకుండా కాల్చబడుతుంది. ప్రారంభ వేగాన్ని అందించడానికి విడుదల సమయంలో లాంచింగ్ ఎయిర్క్రాఫ్ట్ యొక్క మొమెంటం ఉపయోగించి ఈ క్షిపణి TRDD-50A టర్బోఫాజ్ ఇంజన్ను ఉపయోగిస్తుంది. ఇది మాక్ 058 క్రూయిజ్ స్పీడ్ మరియు మ్యాక్ 0.78 గరిష్ట వేగాన్ని ఇస్తుంది. 5 KH-101 పరిధి 2500 కిలోమీటర్లు మరియు 2800 కిలోమీటర్ల మధ్య ఉన్నట్టు నివేదించబడింది. పొడవు 7.45 మీటర్స్, బరువు 2400 కిలోస్. ఇక నెంబర్ 9 AGM-28 హోండా DOG USA. నార్త్ అమెరికా ఏవియేషన్ AGM-28 హౌండ్ డాగ్ అనే సూపర్ సోనిక్ టర్బోజెట్ ప్రొపెల్డ్ న్యూక్లియర్ ఆర్క్ ఎయిర్ లాంచ్ క్రూయిజ్ క్షిపణి. ఇది యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ కోసం 1959లో అభివృద్ధి చేయబడింది. దీని మాస్ 4603 కిలోమీటర్స్, పొడవు 42 ఫీట్స్, ఎత్తు 9 అడుగుల 4 అంగుళాలు, 2.84 మీటర్లు, వార్ హెడ్ 790 కిలోలు. ఇంజన్ పేరు ప్రాట్ అండ్ విట్నీ. నంబర్ 8 P-800 ఓనిక్స్ మిసైల్ రష్యా. ఇది కూడా సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ర్యామ్జెట్ థ్రస్ట్ 4 టన్ ఇంజన్ను ఉపయోగిస్తుంది. ఇది 2.5. ఇది గంటకు 3000కు పైగా కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. పొడవు 8.9 మీటర్స్, బరువు 3000 కిలోస్. గాల్లో భూమి మీద కూడా దీన్ని ఉపయోగించవచ్చు. మిడ్ క్రూయిజ్ ఇంటర్నల్ గైడెడ్ సిస్టంపై ఆధారపడి ఉంటుంది. యాక్టివ్ రేడార్ హోమింగ్, ప్యాసివ్ రేడార్ సీకర్, హెడ్ నావిగేషన్ సిస్టంతో ముడిపడి ఉంటుంది. ఈ క్షిపణి సీరియస్ సివిల్ వార్లో ఉపయోగిస్తారు. నెంబర్ 7 P-700 గ్రావిట్ రష్యా. 2.5 మ్యాచ్ ప్లస్, గంటకు 3000కు పైగా కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో దూసుకు వెళుతుంది. దీని ఆపరేషనల్ రేంజ్ 625 కిలోమీటర్లు. నావల్ యాంటీ షేప్ క్రూయిజ్ మిసైల్ ఇది.
7,000 కేజీల బరువు, 10 మీటర్ల పొడవు ఉంటుంది. 750 కేజీల వార్ హెడ్ వరకు మోసుకు వెళ్తుంది. నంబర్ 6 బ్రహ్మోస్ ఇండియా. ప్రపంచంలో ఉన్న నౌకా విపణుల్లో బ్రహ్మోస్ అత్యంత వేగవంతమైంది. ఈ క్షిపణి మ్యాక్ 2.8 3.0 గంటలకు 3,700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గన్లోని బుల్లెట్ కన్నా 3 రెట్లు వేగంగా గమ్యాన్ని చేరుకోగలదు. భూమి మీద నుంచి, ఓడల మీద నుంచి ప్రయోగించగల రకాలు ఈసారికే మోహరించారు. ఇప్పటికే మోహరించి ఉన్నాయి. బ్రహ్మోస్ మధ్య పరిధి గల ర్యామ్జెట్ ఇంజన్తో పనిచేసే సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించే క్రూయిజ్ క్షిపణి. దీని నావిగేషన్ సిస్టమ్ ఇండియన్ చిప్ G30M పై ఆధారపడి ఉంటుంది. దీని బరువు 3000 కిలోస్, పొడవు 8.4 మీటర్స్, 209 300 కేజీల వార్ హెడ్ను మోసుకు వెళ్లగల సామర్థ్యం ఉంది. నేలపై నుంచి, సముద్రంపై నుంచి, సముద్రం లోపల నుంచి, ఆకాశం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు. భారత్కు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, రష్యాకు చెందిన ఏవియేషన్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ భారత్లో ఈ క్షిపణిని తయారు చేస్తోంది. నెంబర్ 5 ఎయిర్ సోల్ మోయన్నే పోరెట్ ASMP మిసైల్ ఫ్రాన్స్. ఈ క్షిపణి 2.8 గంటల నుంచి 3 గంటల్లోపు 3,700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. నేల మీద మాత్రమే దాడి చేయగల క్రూయిజ్ మిసైల్ ఇది. బరువు 850 కిలోలు, పొడవు 5.38 మీటర్లుంటుంది. లిక్విడ్ ఫ్యూయల్ రామ్జెట్ ఇంజన్ ఉపయోగిస్తారు. 200 నుంచి 2,000 కిలోల న్యూక్లియర్ కన్వెన్షనల్ వార్ హెడ్ని తీసుకువెళ్లగలదు. నెంబర్ 4 పెర్షియస్ మిసైల్ ఫ్రాన్స్ UK. ఫ్రాన్స్ UK సంయుక్తంగా తయారు చేసిన క్షిపణి ఇది. ఇది గంటకు 6,174 కిలోమీటర్ల వేగంతో దూసుకువెడుతుంది. ఆపరేషనల్ రేంజ్ 300 కిలోమీటర్స్. నెంబర్ 3 AGM-183 AIR USA. ఎయిర్ లాంచ్డ్ ర్యాపిడ్ రెస్పాన్స్ వెపన్ అనేది యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం ద్వారా ఉపయోగించేందుకు ప్రణాళిక చేయబడిన ఒక హైపర్సోనిక్ ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణి. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. పూర్తిగా తయారైన తర్వాత దీని వేగం 5 మ్యాక్ సెకండ్కి 1.75 కిలోమీటర్స్ కన్నా వేగంగా దూసుకువెళ్తుంది. అంటే కనురెప్ప వాలేలోగా దాదాపు 2 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇక నెంబర్ 2 బ్రహ్మోస్ 2. బ్రహ్మోస్ 2 లేదా బ్రహ్మోస్ మార్క్ 2 ఇది హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది ప్రస్తుతం భారతదేశ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ మరియు రష్యా యొక్క NPO మషినోస్ప్రోయేనియా సంయుక్తంగా అభివృద్ధి చేస్తోంది. వీళ్ళు కలిసి బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. బ్రహ్మోస్ సీరియస్ క్రూయిజ్ క్షిపణిలో ఇది రెండోది. బ్రహ్మోస్ మార్క్ 2 1,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది గంటకు 8,643 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లగలదని అంచనా. ఒక సెకనుకు 2.4 కిలోమీటర్ల వేగం దీని సొంతం. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ వేగం కన్నా 17 రెట్లు ఎక్కువ దీని వేగం. ఆపరేషనల్ రేంజ్ కూడా దాదాపుగా 450 కిలోమీటర్లు. ఇక నంబర్ 1 శౌర్య మిసైల్ ఇండియా. శౌర్య అనేది భారత సాయుధ దళాల ఉపయోగం కోసం భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసి లాంచ్ చేయబడిన హైపర్సోనిక్ ఉపరితలం నుంచి ఉపరితల వ్యూహాత్మక క్షిపణి. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం దీన్ని తయారు చేశారు. ఇది గంటకు 9,188 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదు. ప్రపంచంలోని అత్యంత వేగమైన లాక్హెడ్ SR-71 బ్లాక్ బర్డ్ కన్నా 2.5 రెట్లు అధిక వేగంతో దూసుకువెళ్తుంది. తక్కువ ఎత్తులో కూడా అత్యంత వేగంతో వెళ్లగలదు. పొడవు 10 మీటర్లు, బరువు 6,170 కేజీలు. 700 నుంచి 1,500 వరకు ఆపరేషనల్ రేంజ్ ఉంటుంది. 200 నుంచి 2,000 కేజీల వరకు న్యూక్లియర్ కన్వెన్షనల్ వార్ హెడ్ను తీసుకుని వెళ్ళగలదు. ఇది పైకి వెళ్లేటప్పుడు దాని కోణాన్ని అస్సలు మార్చుకోదు. 4 వైపులా ఒకే విధంగా వేడిని ఉత్పత్తి చేస్తుంది. సో ఇది మన క్షిపణులకు సంబంధించిన వ్యవహారం. జై హింద్, జై భారత్.